నా ఇంట్లో దొంగతనం జరిగిందండి అని చెప్పి ఒక మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె పేరు సర్జు యాదవ్. అయితే అదంతా అబద్ధపు కేసు అని చెప్పేసి పోలీసులు తెచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాటిని లేదని చెప్పింది అన్నటువంటిది. ఆ వ్యవహారానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ క్లోజ్ చేసేశారు. దీంతో ఆగ్రా ఏదైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఆగ్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఆ మహిళ ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి పోలీసులందరూ తన మీద మిస్బిహేవ్ చేశారంటూ ఓపెన్గా ఒక వీడియో ప్రొజెక్ట్ చేసింది. నన్ను అన్యాయంగా ఇబ్బంది పెట్టారు, సబ్ ఇన్స్పెక్టర్ ఇంతకుముందు సస్పెండ్ అయిన రాజ్ కుమార్ గోస్వామి నా పట్ల మిస్బిహేవ్ చేశారు అన్నటువంటి చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో పోలీసులు వచ్చేటప్పటికి ఆమె మోసం చేస్తుంది పబ్లిక్ని. ఆగస్టు 19, 2025 కంప్లైంట్ ఇవ్వడానికి సజ్జు యాదవ్ కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడానికి వచ్చింది కలిదిండి విహార్ ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ దగ్గరికి. అయితే స్టేటస్ చెక్ చేసినప్పుడు క్రైమ్ నెంబర్ 370/24 అండర్ సెక్షన్స్ 350/331 4 BNS కిందని చూస్తే ఫిమేల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆమెకి హెల్ప్ డెస్క్లో సహాయం చేసింది. ఆ కేసు క్లోజ్ అయిపోయింది జనవరిలోనే అన్నటువంటి విషయాన్ని చెప్పగానే ఆమె రెచ్చిపోయి దాడులకి పాల్పడింది. మా స్టాఫ్ మీదనే ఒక వీడియో పెడుతూ మా వాళ్ళందరినీ బెదిరించే పని చేసింది. ఈ అమ్మాయి ఏమంటుందంటే పోలీసులు నన్ను కొట్టారంటుంది. వీడియో చూస్తేనేమో పోలీసుల్ని ఈమె కొట్టినటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. हेलो गाइस, मैं सरजू यादव आगरा से। कल इन लोगों ने मेरे साथ अच्छा नहीं किया है। तांजुमना कॉलोनी करंदी विहार थाने में सब लोगों ने मिलके, पूरे स्टाफ ने मिलके, जेंट्सों ने मिलके, विद SHO ने मेरे साथ बदतमीजी की। ऑफिस का कुंडी लगा करके मेरे साथ ఇది ఓవరాల్గా పెద్ద సంచలనం సృష్టించిన అంశం.